రేపు వచ్చే గురుపుష్యయోగం చాలా అరుదైనది. ఈరోజు చేసే పూజలు, దానాలు, లక్ష్మీ ఆరాధన ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా ధన సమస్యలు తగ్గాలి అంటే, ఇంట్లో ఐశ్వర్యం పెరగాలి అన్నా, అప్పులు తొలగాలి అన్నా, లక్ష్మీ కటాక్షం రావాలి. ఈరోజు తప్పకుండా కొన్ని నియమాలు పాటిస్తే గురుపుష్యమి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఏం చేస్తే అదృష్టం కలిసొస్తుంది ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం. భారతీయ జ్యోతిష శాస్త్రంలో గురుపుష్య యోగంను అత్యంత శుభప్రదమైన యోగంగా భావిస్తారు. గురువారం రోజున పుష్యమి నక్షత్రం రావడం వల్ల దీనిని గురుపుష్యమి అంటారు. ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు గురుగ్రహ అనుగ్రహంతో కలిసి లభిస్తాయని నమ్మకం. అందుకే ఈరోజు చేసే పూజలు, జపాలు, కొత్త ప్రారంభాలు, ధన సంబంధిత పనులు చాలా శుభ ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి ముందు ముగ్గు వేసి గుమ్మానికి పసుపు కుంకుమలతో స్వస్తిక్ లేదా ఓం గుర్తు వేయాలి. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. తర్వాత పసుపు లేదా తెలుపు రంగు బట్టలు ధరించడం చాలా శుభప్రదం. పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించి, ముఖ్యంగా 2 ఒత్తులతో దీపం పెడితే ఐశ్వర్యం పెరుగుతుంది. ఈరోజు కమల పువ్వులు లేదా తులసి దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఎంతో శుభం కలుగుతుంది. లక్ష్మీ అష్టోత్తరం, కనకదార స్తోత్రం లేదా స్త్రీ సూక్తం చదవడం చాలా మంచిది. అలాగే ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీ కటాక్షాన్ని పెంచి ధన ఆకర్షణ కలిగిస్తుంది. జపం చేసే సమయంలో మనసులో భక్తి, విశ్వాసం ఉండాలి. గురుపుష్యమి రోజు పసుపు, శనగపప్పు, పాలు, అరటి పండ్లు దానం చేయడం చాలా పుణ్యప్రదం. ముఖ్యంగా గోవుకి ఆహారం పెట్టడం లేదా పేదవారికి అన్నదానం చేయడం వల్ల గురుగ్రహ దోషాలు తగ్గుతాయి. ఈరోజు ఇంట్లో తులసి మొక్క దగ్గర సాయంత్రం దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది. అలాగే రాత్రి సమయంలో ఇంట్లో అనవసరమైన కోపాలు, గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే లక్ష్మీదేవి శుభ్రత, ప్రశాంతత ఉన్న చోటే స్థిరంగా ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. భక్తి ఉన్న చోటే లక్ష్మీదేవి నివసిస్తుంది. రేపటి గురుపుష్యమి ఈరోజు చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఈ సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. గురుపుష్యమి రోజు చిన్న పూజ కూడా ఎంతో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి భక్తితో లక్ష్మీదేవిని ప్రార్థించి మంచి ఆలోచనలతో రోజు గడిపితే జీవితంలో ఐశ్వర్యం, ఆనందం, శాంతి పెరుగుతుంది. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః.